క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ముమ్మిడివరం మట్టపర్తి ధనశాంతికి మంత్రి వాసుశెట్టి సుభాష్ చొరవతో వైద్యం. కోనసీమ జిల్లా ముమ్మిడివరం చెందిన మట్టపర్తి ధనశాంతి సుమారు 2 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యం కోసం 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపరాని గత ప్రభుత్వం సమయంలో సహాయం కోసం అందించిన ఎటువంటి సాయం అందలేదన్నారు. విశాఖపట్నంలోని హోలీ బాబా హోమియో క్యాన్సర్ ఆసుపత్రి పని సంప్రదించిగా 6 ఇంజెక్షన్లు అవసరం అవుతాయని, ఒక్కొక్క ఇంజెక్షన్ 37,500 రూపాయలు అవుతుందని తెలియజేశారన్నారు. మా ఆర్థిక పరిస్థితితో 2 ఇంజెక్షన్లు చేయించుకోవడం జరిగిందని రామచంద్రపురం శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ వారిని కలిసి మా ఆరోగ్య స్థితి, ఆర్థిక స్థితి వివరించామన్నారు. సానుకూలంగా స్పందించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ చెల్లమ్మ గారి సహకారంతో 4 ఇంజెక్షన్లకు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు రావడం జరిగింది అన్నారు. మంత్రి సుభాష్ గారికి, ట్రస్ట్కి చెందిన చెల్లమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని శాంతి పేర్కొనడం జరిగింది. నమస్కారం. నా పేరు మట్టపర్తి ధనశాంతి. మాది కోనసీమ జిల్లా ముమ్మిడివరం. నేను గత 15 నెలల నుండి క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడుతున్నానండి. హైదరాబాద్లో బసవతారకం వాసవి హాస్పిటల్లో దాదాపు 9 లక్షల వరకు ఖర్చు చేశారండి. ఆయన వ్యాధి తగ్గకపోవడంతో డాక్టర్లు సంవత్సరానికి 15 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పారండి. అంత స్తోమత మా దగ్గర లేక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఆ బిల్లును తీసుకుని గత ప్రభుత్వంలో ఏమైనా సహాయం చేస్తారని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి. ఆయన ఏమి ప్రయోజనం లేకుండా పోయిందండి. ఈ వ్యాధి ఇంకా ఎక్కువ కావడంతో వైజాగ్ హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్కి జాయిన్ అవ్వాలండి. డాక్టర్లు వెళ్ళి టెస్టులు చేసి అమ్మాయిని వచ్చేందుకు 6 ఇంజక్షన్లు చేయాలి, ఒక ఇంజక్షన్ 37,500 అని చెప్పారండి. మా దగ్గర ఉన్న డబ్బులతో 2 ఇంజక్షన్లు చేయించుకున్నామండి. మిగతా ఇంజక్షన్కి డబ్బులు లేక కోనసీమ జిల్లా అమలాపురం తాలూకా రామచంద్రపురం ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి గారు వర్యులైన వాసంశెట్టి సుభాష్ గారు కలవడం జరిగిందండి. వారు నా ఆరోగ్య సమస్య విని, పరిస్థితి విని ఆ 4 ఇంజక్షన్ల కోసం పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ చెల్లమ్మ గారి ద్వారా సహాయం అందించడం జరిగిందండి. మంత్రి వర్యులు సుభాష్ గారికి, చెల్లమ్మ గారికి మేము రుణపడి ఉంటామండి. ధన్యవాదాలు.